క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ మా వందనములు, శుభములు. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని వారములు కూడా బలపరిచి మరొకసారి దేవుని శ్రీనామంలో కనపడడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సదవకాశం కొరకై దేవుని నామాన్ని ఎంతగానో కనపరిచి బదులైన ప్రియులారా, దేవుని యొక్క ఉచిత మహాకృప మనందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ తోడైంది నడిపించిన కాక దేవుడు మనల్ని ఉన్నత శిఖరాలలోనికి మనల్ని దినదినము నడిపించిన కాక మనందరినీ కూడా ప్రార్థనపరులుగా మనందరినీ కూడా తయారు చేయడం కాక ఆమె చెప్తామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సరే, మనము ఈ దినము దేవుని సన్నిధానంలో చేరవచ్చుండగా సాతాను కట్టినటువంటి కోటల్ని బద్దలు ఎట్లా బద్దలు కొట్టాలి, అపవాది కోటల్ని ఎట్లా బద్దలు కొట్టాలి, అపవాది క్రియలను ఏ విధంగా లయం చేయాలి, లేదా అపవాది కట్టిన బంధకాలను ఏ విధంగా మరి తెలుసుకోవాలి అనేది మనము నేర్చుకున్నాం. దయచేసి శ్రద్ధగా దేవుని మాట వినాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని మాట శ్రద్ధగా వినాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకంటే నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా కూడా ఆన్లైన్ కాబట్టి ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకొని కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. సరే, దేవుని యొక్క సన్నిధానంలో మనము అపవాది కట్టిన గోడలను కూర్చేవారంగా మనం ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే, అపవాది కట్టిన గోడలు కూర్చోవాలంటే మనం చేసిన పాపం విషయమే పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఒప్పుకోవాలి. పశ్చాత్తాపడి మన పాపాలను ఏం చేయాలి? ఒప్పుకోవాలి. రెండవది, శోధనలు చేయించాలి. శోధన ఏదైనా వస్తే ఆ శోధన చేయించే వరంగా మనము ఉండాలి. తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. వాక్యం మన యొక్క హృదయంలోకి చేర్చుకుంటూ ఉండాలి. ఆ తర్వాత వాక్యంతో మన హృదయాన్ని నింపుకుంటూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఆ విధంగా దేవుని యొక్క ఆత్మ చేత మనస్సును నూతనపరచుకోవాలి. ఆ విధంగా నూతనపరచుకోవడం ద్వారా, దేవుని వాక్యం చేత మనస్సును నూతనపరచుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి కల్మషంతో బయటికి తొలగిపోయి మన యొక్క మనస్సు, మన యొక్క హృదయము పరిశుద్ధాత్మతో నింపబడుతుంది. ఆ విధంగా పరిశుద్ధాత్మతో నింపబడడం ద్వారా సాతాను కట్టినటువంటి బంధకాలను తెచ్చుకోవడానికి అవకాశము ఏర్పడుతుంది. తర్వాత మరి సాతాను కట్టినటువంటి బంధకాలను తెగిపోవాలి, అపవాది కట్లు తెగిపోవాలి, బంధకాల కట్లు తెగిపోవాలి, సాతాను కోటలు దుర్గాలు ఎట్లా తెగిపోవాలి, మన జీవితంలో నుంచి ఎట్లా వెళ్ళిపోవాలి అని చెప్పేసి మనం అనుకుంటే, మన నీతిని మనం పరిశుద్ధతను కలిగి జీవించాలి. నీతిని పరిశుద్ధతను కలిగి జీవించడం ద్వారా సాతాను కట్లు బంధకాలన్నీ తెగిపోతాయి. పరిశుద్ధతను కలిగి జీవిస్తూ ఉంటే ఎటువంటి అపవాది మన దగ్గరికి రాకుండా ఉండడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మనం పాపం చేసే విషయంలో పశ్చాత్తాపడి దేవుని దగ్గర మనం క్షమాపణ పొందుకోవాలి. క్షమించడా లేదా అనేది తెలుసుకోవాలి. దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకోవాలి. దేవుని దగ్గర నుంచి నిశ్చయత పొందుకోవాలి. వాక్యం ద్వారా రుజువు పొందుకోవాలి. దేవుడు వాక్యం ద్వారా రుజువు ఇస్తాడు. పాపాలు క్షమించుకున్నాయా లేదా అనేది దేవుడు రుజువు ఇస్తాడు. కాబట్టి ఏమేమి పాపాలు చేసినామో మనం అన్నీ కూడా, తప్పులన్నీ కూడా ఒప్పుకుంటూ ఉండాలి. ఏదైనా తప్పులు చేసిన తప్పులు వెంటనే ఒప్పుకోవాలి, ఒప్పుకొని సరి చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత నీతి పరిశుద్ధతను కలిగి జీవించడానికి అవకాశము ఏర్పడుతుంది. ఆ విధంగా మనము యేసు రక్తంతో కడగబడతా ఉంటే నీతిని పరిశుద్ధతను కలిగి జీవించడానికి అవకాశము ఏర్పడుతుంది. తర్వాత మరి పాపం విషయమే పశ్చాత్తాపడి దేవుని దగ్గర క్షమాపణ అడుగుతూ ఉండాలి. తర్వాత మరి దురాత్మను మరియు వారి యొక్క శోధనలను మనం ఎదుర్కొనే వారంగా ఉండాలి. వారి యొక్క దురాత్మను మరియు శోధనలను ఎదుర్కొనే వారంగా మనము ఉండాలి. తర్వాత పాపపు తలంపులను ఆ క్రియలలోనికి తెచ్చుకోకూడదు, క్రియలను చేయకూడదు, తప్పు పనులు చేయకూడదు. ఆలోచనలు వస్తాయి కానీ ఆ ఆలోచనలను క్రియలలోనికి తెచ్చుకోకూడదు. ఆ పనులు చేయకూడదు, చెడు పనులు చేయకూడదు. అపవాది తీసుకొని వచ్చిన తలుపులు క్రియలలోనికి తీసుకొని రాకూడదు. మరి తర్వాత
వాక్యంతో, దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క ఆత్మతో మన మనస్సును నింపుకోవాలి. వాక్యంతో మన మనస్సును, మన యొక్క హృదయాన్ని నింపుకోవాలి. ఆ విధంగా అపవాది ఆలోచనలు, క్రియలను ఆయన వాక్యం ద్వారా మనం జయించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతి ఆలోచన చెరపట్టాలి. చెడు ఆలోచనను చెరపట్టాలంటే బంధించాలి, క్యాప్చర్ చేసుకోవాలి. ఎక్కడ ఆలోచన వస్తుందంటే అక్కడి నుంచి వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోవాలి. ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. పాపం చేసే తలంపు ఉండే ఆలోచన కలిగిన చోటు నుంచి బయటికి దూరంగా వెళ్ళిపోవాలి. అక్కడ ఉండకూడదు, ఒక నిమిషం కూడా అక్కడ ఉండకూడదు, కూర్చోకూడదు. మరి ఆ తర్వాత దేవునికి లోబడడం ద్వారా అపవాది ఆలోచనలను ఎదుర్కోవాలి. దేవునికి లోబడాలి. దేవునికి వాక్యానికి లోబడడం ద్వారా అపవాది ఆలోచనలను ఎదుర్కోవాలి. ఎందుకు నేను పాపం చేయాలి, ఎందుకు నేను అపాపం చేయాలి అని అపవాదితో ప్రశ్నించాలి. ఎందుకు నేను చేయను, వెళ్ళిపో, నా దగ్గర నుంచి వెళ్ళిపో, నేను చేయను పాపాన్ని అని చెప్పేసి మరి ఎదుర్కోవాలి. అపవాదిని ఎదుర్కోవాలి, ప్రశ్నించాలి. కానీ శత్రువుకు లోబడకూడదు, అపవాదికి లోబడేవారుగా ఉండకూడదు. ఆ తర్వాత మరి కొన్ని రకాలైనటువంటి కట్లు, బంధకాలు ఉంటాయి. కొన్ని ఆ కట్లు అవి తొలగిపోకుండా ఉంటాయి. బంధకాలు తొలగిపోకుండా ఉంటాయి. బంధకాలు కట్టు తొలగిపోతూ ఉండాలంటే ఏం చేయాలంటే పరిశుద్ధాత్మతో మనం ఎప్పుడు కూడా నింపబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉండాలి. ఆ పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉంటే ఈ కట్లు, బంధకాలన్నీ తెగిపోతూ ఉంటాయి. ఆ కట్లు, బంధకాలన్నీ కూడా గట్టిగా చెప్తే, వాటి గురించి వివరించి చెప్తే ఏంటి కట్లు, ఏంటి బంధకాలు అంటే మనం చేసే పనులే, మనం చేసే ఆచారాలే, మనం చేసే దేవునికి ఇష్టం లేని వాటన్నిటిని కూడా బంధకాలు అంటారు. వాటన్నిటిని కూడా మనము తొలగించుకుంటాం. ప్రార్థన చేస్తూ ఉంటే తొలగిపోతాయి, ప్రార్థన చేస్తుంటే తొలగిపోతాయి. చేయాల్సిన పని చేయకుండా ప్రార్థన చేస్తూ ఉంటే తొలగిపోతాయి. చేయకుండా ఆగిపోతాం, తప్పు చేయకుండా ఆగిపోతాం. ప్రార్థన చేస్తుంటే ఆ తప్పు జరగకుండా ఉండడానికి అవకాశము ఏర్పడుతుంది. సో కాబట్టి ఆ విధంగా మనము బంధకాలను జయించడానికి అవకాశము ఉంటుంది. బంధకాలను జయించాలి, శత్రువుకు లోబడకూడదు. దేవుని యొక్క వాక్య ఖడ్గాన్ని ఉపయోగించాలి. వాక్యం అనే ఖడ్గాన్ని ఉపయోగించాలి. వాక్యాన్ని చదువుకోవాలి, జీవితానికి అనువర్తింపజేసుకోవాలి. యెహోవా నా కాపరంటే నాకు ఏమి కలగదంటే, ప్రభా నువ్వే నాకు కాపరివి, నాకేం కూడా కొరత లేదు ప్రభా అని చెప్పేసి అప్లై చేసుకోవాలి. దాన్ని రిసీవ్ చేసుకోవాలి. మనం ఆ విధంగా అప్లై చేసుకోవాలి. మన జీవితానికి అనువర్తింపజేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదివి జీవితానికి అప్లై చేసుకోవాలి. తర్వాత శత్రువు యొక్క అబద్ధాలు మాట్లాడితే శత్రువు పని అంతా కూడా అబద్ధాలు. లేనివి కల్పించడం, ఉన్నవి తీసేయడం, ఉన్నవి తీసేయడం, లేనివి కల్పించడం, ఇదే వాని యొక్క పని. అదే అబద్ధాలకు జనకుడు అంటారు వాడిని, అపవాది అంటారు వాడిని, అబద్ధి కూడా అంటారు వాడిని, సాధారణ అంటారు వాడిని. శత్రువు యొక్క అబద్ధాలను, బంధకాలను ఎదుర్కొని ఆర్పివేసే వరంగా మనము ఉండాలి. అబద్ధాలు అన్ని అబద్ధాలు. అబద్ధం ద్వారా ప్రజలను నమ్మేయడానికి, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనుషుల్లో దూరి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవుననేది కాదనేది అవునని చెప్పేసి మనుషులు నమ్మించడానికి ప్రయత్నం చేసేది. ఇవన్నీ కూడా ఈ అబద్ధాలను, ఈ యొక్క బంధకాలను మనం ఎదుర్కొని వాటిని ఆర్పివేసే వారంగా ఉండాలంటే మనం ఎక్కువగా కలిసి, దేవుని పిల్లలుగా అందరూ కూడా కలిసి, సంఘభేదం లేకుండా, భాష భేదం లేకుండా, కుల భేదం లేకుండా, మరి రంగు భేదం లేకుండా, స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరూ కూడా కలిసి ప్రార్థన చేయాలి. అందరూ కూడా కలిసి ప్రార్థన చేయాలి. ఉపవాస దినాన్ని చాటించుకోవాలి. మరి ఉన్నటువంటి శ్రమల దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం, కష్ట దినాల్లో జీవిస్తూ ఉన్నాం, శోధన దినాల్లో జీవిస్తూ ఉన్నాం, భయంకరమైనటువంటి దినాల్లో జీవిస్తూ ఉన్నాం. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేటువంటి పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఏం చేయాలంటే ఉపవాస దినాన్ని చాటించుకోవాలి. మరి మనము ఆ విధంగా ఉపవాస దినాన్ని చాటించుకొని మనం కూర్చొని మోకరించి ప్రార్థన అందరు కలిసి కూర్చొని ప్రార్థన చేయాలి. వీలైతే సంఘాలన్నీ కూడా కలిసి కూర్చొని ప్రార్థన చేయాలి. ఎక్కడ పడితే ఎక్కడ వీలైతే అక్కడ కలిసి కూర్చొని ప్రార్థన చేయడం ద్వారా అపవాది యొక్క కోటగోడలను కూర్చడానికి అవకాశం ఉంటుంది. అపవాది యొక్క బంధకాలను కూర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అపవాది యొక్క కట్లను, చిక్కుముట్లను మరి తెంచడానికి అవకాశం ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో మరి చూసినట్లయితే ఒకసారి చూడండి. ఒకసారి అపోస్తలుల కార్యాలు మరి సంఘంతో కూడా కలిసి ప్రార్థన చేస్తున్నారు. చూడండి ఒకసారి
అపోస్తల కార్యాలు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఈ యొక్క మాటలు చూపించాలని మరి దాదాపు 12వ అధ్యాయం 1వ వచనం. దాదాపు అదే కాలంలో రాణి అయిన హేరోదు సంఘం వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా ఏం చేస్తారంట? పట్టుకొనేను. పేతురును కూడా పట్టుకొనేను. ఆ దినములు ఏ దినములు? పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించినారు. కాబట్టి చెరసాలలో వేయించినారు. చెరసాలలో వేయించి చెరసాలలో 4 చతుష్టయములు, ఒక చతుష్టయంలో 4 సైనికులు ఉంటారు. అట్లా 4 చతుష్టయములు అంటే మొత్తము 16 మంది సైనికులు కాపలా ఉన్నారు. పేతురు చెరసాలలో ఉన్నాడు. తమతో పాటు ఉన్నటువంటి పేతురు, దేవుని యొక్క శిష్యుడైనటువంటి పేతురు చెరసాలలో ఉన్నాడు. సైనికుల మధ్య బంధించబడి ఉన్నాడు. సంఖ్యలతో కట్టబడి ఉన్నాడు. అయితే పేతురు చెరసాలలో ఉన్నాడు. పేతురు చెరసాలలో ఉంటే సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. 5వ అధ్యాయంలో అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత మరి ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తన యొక్క దూతను పంపించాడు. చూడండి, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర వచ్చి నిలిచాను. సంఘం అయితే ప్రార్థన చేస్తూ ఉంది. అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉంది. విడవక ప్రార్థన చేస్తూ ఉంది. నిత్యం ప్రార్థన చేస్తూ ఉంది. ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన జవాబు వచ్చే పర్యంతరం ప్రార్థన చేస్తూ ఉంది. సంఘం అంతా ప్రార్థన చేస్తూ ఉంది. ఇదిగో ప్రభువుతో అతని దగ్గర నిలిచాను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యలో అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుగుకోను అనెను. అతడు అలాగ చేసిన తర్వాత దూత నీ వస్త్రం నీ పైన వేసుకొని మరి నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వల్ల జరిగినది నిజంగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణంలోకి పోవు ఇనుప గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకోలేను. ఇనుప గవిని